సేమతమ్మ చెట్లు కాయలేదు నేను ప్రూనింగ్ చేసేసాను ఈ సంవత్సరం నాకు సేమ చింత కాయల ఇవన్నీ స్టార్ ఫ్రూట్లు ఇట్లా వెళ్ళిపోదాం ఇది మల్లెపూలు బాగా పోస్తాయి శివ నాకు పుదీనా నేను ప్రూనింగ్ చేసుకుంటాను ఇప్పటికప్పుడు మనకి ఎంత కట్ చేస్తే అంత చిగురు వస్తుంది ఇదన్నిటికీ సీక్రెట్ అయితే వంట నూనెలు కోడిగుడ్లు ద్రావణమే నాకు ఆకుకూరలు ఎండాకాలం బ్రహ్మాండం అంటే కొంతమంది ఎగ్స్ తినలేని వాళ్ళు ఉంటారు అందుకు వాళ్ళ కోసం శనగపిండి వేసుకోండి అది నవ్వకు ఇదేమో పైనాపిల్ పిల్లల కోసం స్కూల్ పిల్లలు వస్తారు కదా అంటే వాళ్ళకి చూపిస్తానికి చిలకడ దుంప పైనాపిల్ అన్ని వాళ్ళకి చెప్తానికి అంటే స్కూల్ పిల్లలకి సైన్స్ లో ఈ అంటే ఈ చెట్ల గురించి ఉంటది కదా సో మొక్కల గురించి ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఎగ్జిబిషన్ లాగా ఇక్కడికి రావడం అంటే అమ్మ దగ్గరికి వచ్చి ఇవన్నీ చూపించడం టీచర్స్ అది జరుగుతుందంట ఇది తెల్లనేరేడు తెల్లనేరేడు కాయలు ఇక ములక్కాయలు అయితే నాకు అసలు నీకు చూపిస్తా ములక్కాయలు ఎంత బాగా కాసినవి అయిపోయింది దీని ఇటు వచ్చి అటు వెళ్ళిపోదాం ఇటు వచ్చి ఇక్కడ చూడు రేగ్గాయలు చూడు ఒకసారి గుత్తులు కనపడ్డాయా అల్లనేరేడా కాదు రేగ్గాయలు మన యాపిల్ బీర్ అంటారు ఎందుకు సీజనల్స్ తెగ్గాస్తాయి ఎందుకు మాకే తెలియదు ఇట్ట గుత్తులు కాస్తున్నాయి అని ఇదిగో ఇది కాఫీ మొక్క ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పూలు పోస్తుంది ఇదిగో ఎండిపోయినాయి కాయలు అవుతాయేమో అనుకున్నా మాకు తెలీదు మరి ఏదో ఇదిగో పువ్వు మళ్ళీ పువ్వు లాగా ఉంటుంది ఇట్లా వైట్ కాఫీ అసలు ఏం పూసిందో రాలిపోయింది నాకు తెలిసి ఎవరి ఇళ్లలో లేని మొక్కలు ఇక్కడ ఉంటాయి అంటే కాఫీ చెట్టును కానీ ఇలాచి మొక్కలు కానీ చాలా మంది మీరు చూసుండరు అసలు మరి నిలబడితే కాఫీ నిలబడితే మట్టికి నాకు సర్ప్రైజ్ తెలియట్లా మరి గుడుపుల్లాగా ఉన్నాయి లేదు వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ యాపిలే రాదనుకున్నారు యాపిల్ వచ్చింది అక్కడ ఇదిగో ఇవి ఎన్ని మరి నిలబడతాయో ఏంటో తెలీదు రాలిపోయింది పువ్వు ఉంది ఇదిగో పువ్వు కాయలు అవుతున్నాయి చూద్దాం